డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్లో అన్రప్చర్డ్ ట్యూబల్ ఎక్టోపిక్, దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఇచ్చాము అంటే సర్జరీ లేకుండానే ఎక్టోపిక్కి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చామో తెలుసుకుందాం. ప్రసన్న అనే లేడీ 25 years, మ్యారేజ్ అయ్యి 6 months అయింది. తను వాళ్ళ హస్బెండ్ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మా దగ్గరికి వచ్చారు. సో అది చూసాక ఆమె డేట్స్ ప్రకారంగా కౌంట్ చేస్తే అరౌండ్ 6 weeks ప్రెగ్నెన్సీ అన్నట్టు మాకు అర్థమైంది. సో మేమేం చెప్పామంటే ఇదే మనం స్కానింగ్లో కూడా చూసి కన్ఫర్మ్ చేద్దాము అని చెప్పాం. ఆమెకి స్కానింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ శాక్ మాకు యూట్రస్లో ఎక్కడ కూడా కనబడలేదు. అండ్ పక్కన హెడ్ ఎగ్జాలో కూడా చెక్ చేసాము, అక్కడ కూడా కనిపించలేదు. సో ఆమెకి ఏం చెప్పామంటే ఇప్పుడు స్కానింగ్లో కనబడట్లేదు కాబట్టి బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ టెస్ట్ చేసి ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా తెలుసుకుందామని చెప్పాం. ఆమెకి బ్లడ్ టెస్ట్ చేస్తే 1500 వాల్యూ వచ్చింది. అప్పుడు మేము ఏం చెప్పామంటే మనం దీన్ని ఫాలో చేసుకుంటే ఇది ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతుందా లేదా తెలుస్తుంది. అంటే 48 hours మళ్ళీ బీటా హెచ్సిజీ చెక్ చేద్దాము అని చెప్పి టెస్ట్ చేసినప్పుడు అది 2000 మాత్రమే వచ్చింది. యూజువల్గా అది 68% కంటే ఎక్కువ అవ్వాలి 48 hours గ్యాప్ ఇచ్చినప్పుడు, కానీ అది 68% అంత పెరగలేదు, అందుకంటే తక్కువ పెరిగింది. సో మాకు మళ్ళీ డౌట్ వచ్చి రిపీట్ స్కాన్ చేసి చూసాం. ఆ స్కానింగ్లో తనకి లెఫ్ట్ సైడ్ ట్యూబ్ దగ్గర చిన్న శాక్ ఫామ్ అయింది. అది వెరీ స్మాల్, అబౌట్ 7 mm జెస్టేషనల్ శాక్ కనిపించింది. సో వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, ఈ ప్రెగ్నెన్సీ మీకు యూట్రస్లో ఫామ్ అవ్వలేదు, ట్యూబ్లో ఫామ్ అయింది, కానీ అది ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. ఆ శాక్ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఈ స్టేజ్లో మనం ఇంజెక్షన్స్ ద్వారా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కరిగిపోయేలాగా ప్రయత్నం చేయొచ్చు. మెథోట్రెక్సేట్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇవి మేము డోసేజ్ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీకి మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. నీకేమైనా పెయిన్ ఎక్కువైనా గిడినెస్గా అనిపించినా ఇమ్మీడియట్గా మాకు రిపోర్ట్ చేయాలి. బికాస్ ఎనీ టైమ్ ఇట్ మే టర్న్ అప్ ఇంటూ రప్చర్డ్ ఎక్టోపిక్ ఆల్సో, అంటే ఆ చిన్న శాక్ రప్చర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆమె మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ తీసుకుంది. ఆ తర్వాత మేము ఆమె హెచ్సిజీ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ వెళ్ళాం. 4th డేనా 7th డేనా చెక్ చేసాం. సో మేము గుర్తించింది ఏంటంటే అది స్లోగా డ్రాప్ అయిపోతుంది. ఆ 2000 నుంచి గ్రాడ్యువల్గా 1400, తర్వాత 1100, ఇంకా బిలో 100కి స్లోగా అది రీచ్ అయిపోయింది. ఆ తర్వాత స్కాన్లో కూడా చెక్ చేసుకుంటే శాక్ కూడా క్లియర్ అయిపోయింది. సో ఇలా చాలా ఎర్లీగా గుర్తించడం ద్వారా ఈవెన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కూడా మెడికల్గా మేనేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.